అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. పౌలు పరితాపంతో తర్కిస్తున్నాడు, వివరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకొని ఎవడవయ్యా నువ్వు అని బలవంతం చేసి, అక్కడ మీరు ఆ తర్వాత చదవండి, అవన్నీ అక్కడ గమనిస్తే కొన్ని విషయాలు అక్కడ ముఖ్యంగా ఎపికురియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. 2 రకాల తెగలు ఉన్నాయి అక్కడ. ఇది సాధారణంగా ఎక్కడ కనబడరు. ఎపికురియులు, స్తోయికులు. ఈ ఎపికురియులు అన్న వాళ్ళు బతుకంటే డబ్బు సంపాదిస్తామే, సక్సెస్ అంటే ఏదో విధంగా ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తావో అది నీ సక్సెస్ అని నమ్మకం కలిగిన వాళ్ళు. దేవుడు, మరణం తర్వాత జీవితం గురించి ఏ మాత్రం వీళ్ళు ఆలోచించరు. వీళ్ళ పనంతా ఏంటంటే డబ్బు 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 డబ్బు. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత గొప్పోడు అన్నమాట, నువ్వు అంత తెలివైనోడు అన్నమాట, అంత జ్ఞాని అన్నమాట, అంత మేధావి అన్నమాట. అతను వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ లోకంలో సౌఖ్యంగా ధనవంతులుగా ఉండటమే నిజమైన జీవితం, అదే నిజ జీవితం, అంతకు మించింది ఏది లేదు అని నమ్మిక కలిగిన వారు పౌలుతో తర్కిస్తున్నారు. పౌలు ఏమంటాడంటే, నాకు ఏవేవి లాభకరములో వాటిని నేను పెంటగా ఎంచుకొని నేను క్రీస్తును వెంబడిస్తున్నాను. రోమా సామ్రాజ్యపు పౌరుణ్ణి నేను. రోమా సామ్రాజ్య పౌరుడు అంటే ఎంతో గొప్ప. ఆ దినాల్లో వాళ్ళకి చాలా అధికారం ఉంది, చాలా దే ఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. కానీ అది నాకు వద్దనుకున్నాను. నేను హెబ్రీయుడను, అది వద్దనుకున్నాను. నేను గమానియేలు పాదముల దగ్గర చదివాను, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను, ఒక మంచి తెలివైన జ్ఞానిని. కానీ నేను వద్దనుకుంటున్నాను. నేను అన్ని ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాడిని, నేను పరిశీలుని, నిష్ఠ కలిగిన మత వైరాగ్యాలు కలిగిన వాడిని. కానీ అవన్నీ వద్దనుకుంటున్నాను. ఏవేవి లాభకరాలు వదులుకొని పిచ్చోళ్ళగా నేను అన్నీ వదిలిపెట్టుకొని ఇదిగో క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలని లోకానికి వెరితనంగా పెంటకుప్పగా అయిపోయాను. ఎందుకంటే నాకు యేసయ్యను వెంబడించడంలోనే గొప్ప భాగ్యం ఉంది. కాబట్టి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఏమండి, యేసయ్య దేవుడు అంటే డబ్బులు ఎట్టు వస్తాయండి, దేవుడు అని డబ్బులు కూర్చుంటే డబ్బులు ఎట్టు వస్తాయండి. ఈ రోజున మనుష్యులు జీతం ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం, చదువులు ముఖ్యం, డబ్బు ముఖ్యం, ఆస్తి ముఖ్యం అనుకునేవారు ఎవరన్నా ఉంటే మీరు కూడా ఈ జాతికి సంబంధించిన వారు. ఎవరండి వాళ్ళు? ఎపికురియులు. ఎవరండి వాళ్ళు? ఎపికురియులు. ఇంకొకళ్ళు ఉన్నారు స్తోయికులలు. ఈ స్తోయికులు ఏమంటారంటే, వీళ్ళు ఈ లోకాన్ని ప్రేమించరు, ఈ లోకంలో ఉన్న నేచర్, సృష్టిని ఆరాధిస్తారు. ఈ సృష్టిలో ఉన్న తృప్తి చాలు, ఈ సృష్టి ద్వారా లోపట ఉన్నటువంటి ఆశలన్నీ అణిచేసుకోవాలి అని చెప్పి ఏదో ఏకాంతంగా పోయి ఏ చెట్టు కింద కూర్చోవాలి, ఒంటరిగా లోకం నుండి వేరైపోయి తపస్సు చేయాలి అన్నటువంటి తత్వం కలిగిన వారు. వీరు వాదించేవారు పౌలుతోటి. క్రైస్తవ భక్తి అంటే డబ్బు సంపాదించుకోవటము కాదు, లోకాన్ని విడిచిపెట్టి కొండలకు వెళ్ళి కూర్చొని తపస్సు చేయటము కాదు. సాధు సుందర్ సింగ్ హిమాలయ కొండల్లోనికి వెళ్ళినప్పుడు ఒక సాధువు గారు చెయ్యి ఎత్తి పెట్టి తపస్సు చేస్తున్నాడట. ఎండిపోయిందంట బ్లడ్ సర్క్యులేషన్ లేక. అయ్యా ఎందుకయ్యా చెయ్యి ఎండబెట్టారు అని అడిగాడంట దగ్గరికి వెళ్ళి. ఈ చెయ్యి చాలా చెడ్డది, ఇది చెడ్డపడులు చేస్తుంది, ఇది కొడుతుంది అందరినీ, అందుకని దీనికి పనిష్మెంట్ ఇస్తున్నాను అన్నాడట. అయ్యా చెయ్యి చెడ్డది కాదయ్యా, హృదయం చెడ్డదయ్యా. హృదయం చెడ్డది కాబట్టి అవయవాలన్నీ చెడిపోయినాయి అయ్యా. యేసుప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించండి, ఆయన హృదయాన్ని మారుస్తాడు, మీ జీవితంలో సమాధానం పొందుతారు అని చెప్పబోతుంటే, అదిగో ఆ యేసుప్రభుడి గురించి నా దగ్గర ఎత్తావా, నా కోపం వస్తుంది పా అన్నాడంట. అది కాదయ్యా, పో, అది కాదయ్యా, నేను చెప్పే మాట ఒక్కటి, అది పో పో, అది కాదయ్యా అంటే ఈ చెయ్యి తీసి దవడ మీద పెళ్ళని కొట్టాడంట. సాధు సుందర్ సింగ్ గారు దవడదు, అయ్యా ఈ చెయ్యి చెడ్డదన్నారు కదా, మరి ఈ చెయ్యి కొట్టింది కదా, ఇప్పుడు ఈ చెయ్యిని ఎండబెడతారా? 2 చేతులు ఎండబెడితే కాలుతో తంతే కాలు ఎండబెడతావా?
ఓసారి ఒక కుష్ఠరోగిని చూశానండి. ముండాలే ఉన్నాయి, మోకాళ్ళ కాడి చేతుల కాడి నుంచి లేవు, తినేసినాయి పురుగులు, కుష్ఠరోగం. అతన్ని పాపం బండిలో కూర్చోబెట్టుకొని భార్య తోస్తుంది, ఆమె కుష్ఠరోగే, సగం సగం ఏళ్ళు తినేసి ఉన్నాయి. ఆమె తోసుకుంటూ వెళ్తుంటే ఆ మొండేడికి కోపం వచ్చింది భార్య మీద. ఫోన్లే తోసుకెళ్తుందని సంతోషపడాలి కదా, కోపం వచ్చేసి స్పీడ్గా తోసిందనో మరి తొందరగా చెప్పినప్పుడు కథ పిల్లదనో బండి కోపం కానీ అందులో ఎగిరి పడుతున్నాడండి. కాళ్ళు చేతులు లేవు కానీ భార్య మీద కోపపడుతూ అంటాడు. తపస్సు చేస్తే మనసు మారదండి. బాప్తిసం పొందానండి మనసు మారద్దని, అయినా మా ఆయన తాగుడు మానలేదండి అని చెప్తున్నారు ఈ మధ్య కొందరు. ఎందుకు ఇస్తున్నారో పాస్టర్ గారులకు అర్థం కాదు. పాస్టర్ గారులు అట్లాంటి వాళ్ళకి బాప్తిసం నాకు అర్థం కాదు. బాప్తిసం పొంది ఇంకా తాగుతున్నాడని ఎందుకు చెప్తున్నారో నాకు అసలే అర్థం కాదు. ఎందుకంటే మనస్సు మారి రూపాంతరం పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత బహిరంగంగా తీసుకునేది బాప్తిసం. కానీ నీళ్ళల్లో మునగటం వల్ల మనసు మారిపోతే మన గేదెలన్నీ మారు మనసు పొందుతాయి. అవి ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి. నీళ్ళ బాప్తీసం కాదు, బాప్తీసము సాదృశ్యమే కానీ అది మత మార్పిడికి గుర్తు కాదు. అది మనస్సు మారడానికి ఒక సాక్షిగా, బహిరంగ సాక్ష్యంగా దేవుడు ఒక సాదృశ్యంగా ఇచ్చింది మాత్రమే. కానీ ఈ రోజున చాలామంది ఆచార భక్తితో ఉన్నారు, భక్తి కొరకు భక్తిలో ఉన్నారు. పౌలు అలాంటి వారందరితో మాట్లాడేవారు. ఒక జాతికి, ఒక భాషకు, ఒక విధమైన తత్వం కలిగిన వ్యక్తులతో కానీ మాత్రమే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ అందరి వంటి వాడిగా ఉన్నాడు. అందరినీ సంపాదించుట కొరకు, అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టే పౌలు అన్నాడు, నేను అందరినీ సంపాదించుకున్నటకు అందరికీ అందరి వలె నన్ను నేను తగ్గించుకొని దాసునికి దాసునిగా, యజమానికి యజమానిగా, ధర్మశాస్త్రం ఎరిగిన వారికి ధర్మశాస్త్రం ఎరిగిన వారికి, ఎరగని వారికి ఎరగని వారిగా నేను జీవిస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి ఆత్మల భారం కలిగిన దైవ సేవకులు, అటువంటి ఆత్మల భారం కలిగిన విశ్వాసులు ఈ రోజున ప్రపంచంలో ఉంటే ఈ ప్రపంచమంతా యేసయ్య పాదముల దగ్గర సాగిలపడి ఆయన్ని ఆరాధించి ఉండేది. దేవుడిచ్చినటువంటి టెక్నాలజీ, దేవుడిచ్చినటువంటి అవకాశములను ఉపయోగించుకొని ప్రతి దైవ సేవకుడు సువార్త ప్రకటించడమే ధ్యేయంగా ముందుకు సాగితే ఇంకా భూగోళంలో 1/3 ఆఫ్ ద వరల్డ్ ఇంకా సువార్త వినని వారిగా మిగిలిపోకుండా ఉంటారు. చిటికేసేటప్పటికి 23 మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని లెక్కలు కట్టారు. చిటికేసేటప్పటికి 23 మంది వెళ్ళిపోయి నరకంలో పడిపోతున్నారు. భారమేది? ఆత్మలను సంపాదించాలని ఆశ కలిగిన వాడు తనకున్న దాన్ని దేవుని కొరకు వ్యయం చేస్తాడు. రకరకాల, ఒక్క రకమైన మనుషుల కోసం కాదండి, ఒక జాతి కోసం కాదండి, ప్రతి వారిని ప్రభు రక్షించాలి. ఆ ఏదెన్స్లో ఉన్న వారికి ఎక్కడలేని భక్తి అండి, వాళ్ళకి భలే భక్తి. ఆ దినాల్లో ఈ గ్రీకులు మన దేశంలో భారతీయుల్లాగా ఎక్కువ పూజలు, ఎక్కువ మంది దేవతలు, ఎక్కువ భక్తి. మన దేశంలో ఉన్నంత భక్తి నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా లేదండి. అసలే అంత భక్తి, అంత భయం దేవుడంటే, అంత ఆచారం, అంత విశ్వాసం, అంత నమ్మిక, అంత సమర్పణ ఉంది. కానీ అది సరైన ఛానల్లో లేని మూలాన నష్టం కలుగుతుంది. అనేక విగ్రహాలు చూచినప్పుడు ఆయన్ని పట్టుకొచ్చినప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, 23వ వచనంలో, 22వ వచనం చివరి భాగంలో, ఎథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. తెలిసిన దేవుళ్ళన్నిటికీ గుడులు కట్టి, ఎందుకైనా మంచిదని ఒక గుడి కట్టి ఆ గుడి మీద ఏం రాశాడంట? ఎవరికి? ఇంకెవరన్నా తెలియబడని దేవుడు ఉంటాడేమో, ఆయన ఆశీర్వదించకపోతే మనకి ఏదైనా నష్టం కలుగుద్దేమో అన్నంత భక్తితో ఆ తెలియబడని దేవునికి అని రాసి పెట్టాడంట. దొరికింది నేను ఒక అదును. నేను చూస్తున్నప్పుడు ఒక చోట మీరు తెలియబడని దేవునికి అన్నారు, చూసారా? కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరుచుచున్నాను. ఆ తెలియబడని దేవునిని మీకు తెలియజేస్తాను, వినండి. ఆ తెలియని దేవుడిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. జగత్పునాది వేయబడక ముందు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమినికి ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి మనుష్యులకును సృష్టించి, వారు ఒకవేళ దేవుని
తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మన కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. నా మాటలు కాదండి, పౌలు రాసిన మాటలు. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. ప్రతి క్రైస్తవుని యొక్క బోధ సారం ఏమై ఉండాలంటే మనసు మారాలి, స్వభావం మారాలి. మతం మార్చుకోవటం, పేరు మార్చుకోవటం, ఊరు మార్చుకోవటం, అలవాట్లు మార్చుకోవటం కాదు ఇక్కడ ముఖ్యం. మనస్సు మారాలి. మారు మనస్సు పొందండి. యేసు ప్రభు చేసిన మొదటి బోధ, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనస్సు పొందండి. యేసు క్రీస్తు నామంలో స్వస్థతలు ఉన్నాయి. ఇందులో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యేసు ప్రభు నామంలో ఎటువంటి రోగమైనా స్వస్థత కలుగుతుంది. అనేక మంది ఇలాగ మీటింగులో కూర్చున్నప్పుడే, దేవుని సన్నిధిలో వారి తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నప్పుడే వారి శరీరములో స్వస్థత కలుగుతుంది. కారణం నీ నీ రోగానికి మూల కారణం నీ పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం, పాపం ఇచ్చే బేట రోగం అన్నాడు ఒక ఆయన. పాపం ఇచ్చే బేట ఏంటంటే రోజు ఇస్తారు కదా బేట చిల్లర ఖర్చులో, అది రోగం అంట. అల్టిమేట్గా మరణం వస్తుంది చివరికి. మధ్య మధ్యలో వచ్చేది ఏంటంటే మనకి రోగాలు. అంతేకాక ఈ భూమి చెడిపోయింది, గాలి చెడిపోయింది, నీరు చెడిపోయింది, మనుషులు పాపులైపోయారు. ఎటు చూసినా వ్యభిచారతరమని పిలువబడుతుంది. ఎటువంటి ఆరోగ్యం లేని పరిస్థితుల్లో పుట్టిన ప్రతి బిడ్డకి ఆస్మా వస్తుందంట. ఎందుకంటే వెంటిలేషన్ లేదు, బొగ్గు పులుసు వాయువు ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ కార్యాలు చూస్తున్నాం. కాబట్టి ఒక గర్భం ధరిస్తే ఒక స్త్రీకి ఆ బిడ్డ చక్కగా పుట్టే వరకు పెద్ద పోరాటంగా ఉంది. తీరా పుట్టిన తర్వాత హార్ట్లో హోళ్ళు ఉన్నాయండి, బిడ్డకి నాలుక సిద్ధం అవ్వలేదు, బిడ్డకి బ్రెయిన్ రెడీ అవ్వలేదు, బిడ్డకు హార్ట్ క్రియేట్ అవ్వలేదు అని ఎంతోమంది మధ్యలోనే గర్భ నిరోధం చేయవలసి వస్తుంది వైద్యులకి. కారణం దేవుని యొక్క చిత్తాన్ని వదిలి దేవుని మార్గాలను విడిచి మానవుడు తన సొంత మార్గంలో నడుస్తున్నందున. ఇది గమనించిన మనం, ఇది చూచిన మనం, ఒక వ్యక్తి జీవితంలో ఈ లోకములో సమాధానకరంగా జీవించాలంటే అతడు మారు మనస్సు పొందాలి. అందరూ దయచేసి లేచి నిలబడదాం. ఇది ప్రత్యేకమైన సమయం. పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి వచ్చే సమయం. నీ అంతరంగంలో ఒక అద్భుతం జరిగే సమయం. క్రైస్తవుడిని చెప్పుకుంటూనే జయ జీవితం లేని వ్యక్తిగా ఉన్నావేమో, పాపపు ఊపిలోనే ఉన్నావేమో, నామకార్థ స్థితిలోనే ఉన్నావేమో, ఆచార భక్తిలోనే ఉన్నావేమో. ప్రభా రానాయన నా హృదయంలోనికి రా, ప్రభా నా హృదయంలోనికి నన్ను పట్టుకొని ఆయన నన్ను లేవనెత్తయ్యా. ఈ ఊపిలో పడిపోయానయ్యా. ఈ డబ్బని డబ్బు పిచ్చి పట్టి చివరికి అప్పుల్లో పడిపోయానయ్యా. ఈ లోకమే సౌఖ్యం, ఈ లోకంలో సౌఖ్యంగా ఉండటమే చాలని ఈ లోకాన్ని ప్రేమించి మోసపోయానయ్యా, నష్టపోయానయ్యా, అందరి చేత విడిచిపెట్టబడ్డానయ్యా, ఆ భయంకరమైన రోగాల పాలయ్యానయ్యా. నాకు సహాయం చేయవా? నా బలము నా శక్తి చాలనుకొని కుస్తీ పట్టనే ఏమీ ప్రయోజనం లేక చతికిలబడిపోయానయ్యా. ఏంటేంటో చేశాను కానీ ఎందులోనూ ఫలించలేదు, ఎందులోనూ పైకి రాలేకపోతున్నాను. నన్ను క్షమించు నాయనా. ఒక నూతన హృదయాన్ని నీకు ఇవ్వాలని, నీ పాప బంధకముల నుంచి విడిపించాలని, నీ సమస్యలన్నీ తీర్చాలని, నీ ఇంటిలో ఉన్న చిక్కుల్లో నుంచి నేను విడిపించాలని, నీ రోగాలన్నింటినీ ముట్టి స్వస్థపరచాలని, నీ సమాధానము లేని పరిస్థితి నుంచి నిన్ను విడిపించాలని యేసయ్య మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని ఆశిస్తున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి దేవునితో చెప్పండి, నా మనసు ఇంకా మారలేదయ్యా, నా మనస్సు మారాలయ్యా. నీ పరిశుద్ధాత్మను నా మీద కుమరించు నాయనా.
నా పాపాల గురించి నేను పశ్చాత్తాపడినట్లుగా నీ కృప నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి చివరిగా ఒక్క మాట అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో కూడి వచ్చిన ఈ సమూహాన్ని చూడు ప్రభువా. ఈ గుంపును గుంపుగా కాక ఒక్కొక్కరిగా నీవు పరిశీలిస్తున్నందుకు వందనములు నాయన. హృదయేంతరేంద్రియాలను పరిశీలించేదేవా, మా హృదయాల్లోని మూలుగులు, మా హృదయంలో ఉన్న నిట్టూర్పులు, మా ఆలోచనలు, మా ఆశలు, మా కోరికలు చూచే దేవుడిగా ఉన్నందుకే వందనములయ్యా. క్షమించే దేవుడిగా ఉన్నందుకే వందనములయ్యా. నీ పరిశుద్ధాత్మను ఈ రాత్రి ఆవరణలో సమృద్ధిగా కుమరించుము నాయన. రోగములతో వచ్చిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. నా యేసయ్య నన్ను ముట్టాడు, నాకు స్వస్థత కలిగింది అన్న విశ్వాసముతో వెళ్ళడానికి సహాయం చేయము. బండ గుండెలతో, పాపపు గుండెలతో, పాడైపోయిన గుండెలతో, పాడైపోయిన జీవితంతో వచ్చిన వారిని ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరివర్తన చెందినట్లుగా ఆ బండలను పగలగొట్టు సుత్తి వంటి నీ మాటలతో పగలగొట్టుచున్నాము తండ్రి. ప్రతి గుండె నీ సన్నదిలో పగిలి విరిగి నలిగిన గుండెలతో, హృదయాలతో క్రీస్తును హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్న వారిగా నా యేసయ్య నాతో ఉన్నాడు అన్న విశ్వాసము మా ఒక్కొక్కరికి నీ దయచేయు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవుని సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో
ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడ్ ఇస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు